अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। सदाशिवपेट में कुरमा संगम की जानिब से श्री श्री बीरप्पा जतारा महोत्सव का इनेकाद बड़े ही धूमधाम से किया गया। आइए देखते हैं मीडिया से बात करते हुए उन्होंने क्या कहा। వీరప్ప పండుగ మనం జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ శరణార్థి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము 5 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ 9 ఏళ్ళకు లాస్ట్గా 11 ఏళ్ళకు కూడా మనం బీరప్పల పండుగ చేసుకుంటూ ఉంటాం. మన కులవృత్తి కాబట్టి మనము మన పండుగ చేసుకుంటూ ఉంటాం. మన కుల బాంధవులే ఈ పండుగ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని అక్కమంకాలి. మరి ఆ బీరప్ప దేవుడు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉంచాలని చెప్పేసి కూడా మరి బీరప్ప దేవుడిని కోరుతా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా ఒగ్గు కళాకారులు కూడా మళ్ళీ చక్కగా ఎక్కడ చూసినా కానీ మన బీరప్ప కథలు ఎంతో చక్కగా చెప్పడం జరుగుతూ ఉంది. మీ అందరం కూడా మరి కథ కూడా చాలా మటుకు పెద్ద మనుషులు వింటూ ఉంటారు. ఈ రోజుల్లో చూసినట్టయితే మనము ఏ విధంగా చేస్తామో మన పిల్లలు కూడా నేర్చుకొని ఆ విధంగా చేస్తారు. కాబట్టి మన కులవృత్తిని పోనీయకుండా మరి మనము 3 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ బీరప్పల పండుగ చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఒగ్గు కళాకారులు అంటే మన పిల్లలకు తెలియదు. మరి ఒగ్గు కళాకారులు మన దగ్గరకు వచ్చి జాతర చేస్తేనే అరే పలానా ఒగ్గులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఎవరైనా ఒక్క తాటి మీద నడుచుకుంటూ మరి గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్దగొల్ల కానీ అందరం కూడా మనం ఒక్క తాటి మీద ఉండేసేసి మన పండుగలు ఇట్లాంటి ఇంకెన్నో జరిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి. మనం అన్నింటిలో కూడా మనం ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం ముందుకు వచ్చినట్టు అయితేనే మనకు గుర్తింపు వస్తుంది. ఒడ్డు చెట్టాలు మన్నలు ఉంటే ఏ బంతిలో కూర్చున్నా కానీ ఒక లడ్డు దొరుకుతుంది. మనం వెంటబడి ఉన్నాం కాబట్టి మన వెంటబడి లేకుండా మనం ముందుకు వెళ్ళేసేసి ఇంకా మా మహిళలు కానీ జెంట్స్ కానీ మన కుల బాంధవులు ముందుకు రావాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ఆ బీరప్ప దేవుడు ఎల్ల సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉంచాలని కోరుతా ఉన్నాను. బీరప్పల జాతర కార్యక్రమ మహోత్సవానికి గిర్మాపూర్ కుర్మకుల బాంధవులు ఆహ్వానం మేరకు రామచంద్రాపురం 115వ డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పక్క గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి బీరప్ప జాతర కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఎండాకాలంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అదే రకంగా ఈరోజు ఇప్పుడు లాస్ట్ అనుకుంటే ఈ సంవత్సరము ఇక్కడ నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి యొక్క బీరప్పల జాతర కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి కూడా విచ్చేసి అందరము కలిసికట్టుగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం. మరి ఇదే రకంగా ఈ యొక్క బీరప్పల జాతర కార్యక్రమం అయిపోయిన తర్వాత మనము ఎటుపోతున్నామో ఏమో అర్థం కావడం లేదు. ఈ యూనిట్ అనేది ఇప్పుడు ఈ రోజు అయితే ఏ రకంగా కలిసికట్టుగా ఉంటున్నామో మనము అనేది కూడా ఇంతే యూనిటీ తోటి ఇక ముందు కూడా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మన యొక్క ముఖ్య అతిథి బూరుగడ్డ పుష్పక్క గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మండల సదాశివపేట జిల్లా గిర్మాపూర్ గ్రామం బీరప్ప జాతర మంచి ఘనంగా అవుతుంది. ఇవి 40-50 సంవత్సరాలు ఈ పూజ ఎప్పుడు చేయలేదు. ఈ పిల్లలు చేసింది దేవుని పూజ ఎత్తుకున్నారు. దేవుడు వాళ్ళు కూడా ఎత్తుకున్నాడు. ఊరు సెలవు ఉంటుంది, వీళ్ళు సెలవు ఉండరు. వాళ్ళు ఏ పని కూడా ఆ పని కావాలి, దేవుని ఎత్తుకుంటారు. దేవుడు అంతా సాయం చేస్తారు. కొండపూర్ మండల్ బీరప్ప జాతర జరుపుతున్నాం. ఇది 7 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 11 తారీఖు వరకు లాస్ట్ ముగిస్తుంది. ఈరోజు 3వ రోజు కళ్యాణం జరిగింది. ఈరోజు రంగరంగ వైభవంగా మంచిగా అనిపించింది. కళ్యాణం చాలా బాగా అనిపించింది. ఈ జాతర మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చారు. మేము 30 సంవత్సరాల క్రితం మా పెద్ద మనుషులు నిలబెట్టిన గుడి. ఈ గుడికి జాతర ఇప్పటిదాకా చేయలేము. ఫస్ట్ టైం చేయడం జాతర కూడా అందరం ఒక 10 మందిని కలిసి చేయడం చాలా బాగా అనిపించింది.
ఈ ఏరియాలో కూడా ఎవరు చేయలేరు, అంత భారీ ఎత్తున మేము చేయగలుగుతాం. 8 మంది 10 మంది కలిసి చాలా బాగా చేసినాం. అందరూ కూడా బాగా సహకరించారు. ఈ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వర్షాకాలం కూడా అందరికీ సహకరించాలి, మంచిగా పంటలు మంచిగా వండాలని కోరుకుంటూ బీరప్పన్ కావాలి గిరిమాపురం అందరికీ ఉండాలి. భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై బీరప్ప. 30 సంవత్సరాలు పెట్టి మన బీరప్ప గుడి ఇప్పటి వరకు దానికి ఇప్పుడు పూనుకోలేము కాబట్టి జాతరకు ఇప్పుడు ధైర్యం అందరూ సహకరించినందుకు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా కళ నెరవేరింది. ఈరోజు మన కళ్యాణం బీరప్ప కళ్యాణం అయింది కాబట్టి అందరు రంగరంగ వైభవంగా మన చిన్న గ్రామమైన మేము ఒక 10 మంది అంత వేసుకొని ధైర్యంగా అంత ముందుకొచ్చి గుడి కట్టి అంత సహకారాలతో అంత ముందుకొచ్చి పెద్దల దయతో అంత తలసి అంత మంచిగా జరిగిందని భారీ ఎత్తున జరిగింది. జై జాతర చేయడం జరిగింది. జై బీరప్ప. కొండాపూర్ మండల్ సంగారెడ్డి జిల్లా మా చిన్న గ్రామంలో మా తాత వాళ్ళు నిలచిన అప్పుడు చిన్న గుడి. మళ్ళా మేము మా తమ్ముళ్ళు మా అన్నదమ్ముళ్ళు గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరూ మీడియా మిత్రులు కానీ మరి బంధుమిత్రులు కానీ అందరూ మాకు సహకారంతో భారీ ఎత్తున మేము బీరప్ప జాతర చేయదలుచుకున్నాము. జై బీరప్ప.